హలో వనక్కం. ఆస్ట్రేలియాలో స్నోకి వెళ్దామని వచ్చాం. యాక్చువల్ మా ఆజీలో నా కెమెరా ఎటు పోతుంది, నా ఫేస్ ఎటు వస్తుంది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మేము ఇక్కడ ఆస్ట్రేలియాలో స్నో చూద్దామని మౌంట్ హథమ్ అనే ప్లేస్కి వచ్చాం. సో ఈ ప్లేస్ మెల్బోర్న్ నుండి 4 hours డ్రైవ్. సో మేము ఇక్కడ 2 days స్టే చేస్తున్నాం. మేము స్టే చేయబోయే ఎయిర్బిఎన్బి ఇదే. మార్నింగ్ లేవగానే మా వాళ్ళు ఇక్కడ మంచిగా టీ తాగుతూ కొద్దిసేపు అలా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఆ తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయి మౌంట్ హథమ్కి స్టార్ట్ అయ్యాం. సో మేము ఉండే ఎయిర్బిఎన్బి నుండి మౌంట్ హథమ్ 1.5 hour డ్రైవ్. ఆన్ ద వేలో ఒక ప్లేస్లో ఆగి కాఫీ తీసుకొని తినేసి స్టార్ట్ అయ్యాం. మా వెనకాల అన్నయ్య వాళ్ళు ఇంకో కార్లో వస్తున్నారు. సో అక్కడ కనిపిస్తుంది కదా కార్నర్లో మౌంటైన్స్ పైన స్నో. సో అక్కడికి వెళ్తున్నాం మేము. ఉంది అసలు ఎంత బాగుంది ఇక్కడ. చాలా బాగుంది. నాకు నచ్చింది. వాళ్ళ ఇంటికి ఇస్తలేదా? నేను నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసాను. ఫాల్స్ పోయినా నువ్వు కాదా? పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఫస్ట్ చూడగానే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం చూడగానే ఎవరికైనా కొంచెం ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది స్నో అంటే. ఓ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. సో మాకు కూడా అలానే అనిపించింది. సో మా కార్స్ ఒక దగ్గర పెట్టేసి అక్కడ నుండి ఫొటోస్ దిగుదామని బస్లో ఇంకో ప్లేస్కి వెళ్ళాం. ఒక సైడ్ ఏమో మా కపుల్స్ ఫోటోషూట్ కానిస్తున్నారు, ఇంకో సైడ్ ఏమో బ్యాచిలర్స్ పాపం వాళ్ళు దిగుతున్నారు. స్నోలో రైడ్స్ అలా చేద్దామంటే అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో అక్కడ నుండి రిటర్న్ ఎయిర్బిఎన్బికి వెళ్ళాం. రూమ్కి రాగానే అందరం కలిసి ఫాస్ట్ చికెన్ బిర్యానీ ల్యాంబ్ అలా కుక్ చేసుకున్నాం. మళ్ళీ రాఖీ రోజు ఎలాగో అన్నయ్య వాళ్ళని కలవమని సో రాఖీ సెలబ్రేషన్స్ కూడా మేము అక్కడే చేసుకున్నాం.
టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇది నా స్నో డే 2 అవుట్ఫిట్. యాక్చువల్గా మేము మధు అండ్ అన్నయ్యది జెండర్ రివీల్ ప్లాన్ చేసాం స్నోలో. సో ఫస్ట్ డే కుదరలేదు చేద్దామంటే, సో నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాం స్నోకి జెండర్ రివీల్ చేద్దామని. సో జెండర్ రివీల్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో పెడతా. Hey guys, my snow day 1 vlog. If you guys like this video, please don't forget to like, share and subscribe to my channel.